ఏడాది టాలీవుడ్ లో ఓ 4 అద్భుతాలు జరిగాయి. అయితే వీటిని గుర్తించిన క్రెడిట్ మాత్రం ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాత్రమే దక్కుతుంది. ఆయన తాజా చిత్రం జయ జానకి నాయక. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో వేడుక సోమవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో మాట్లాడిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ ఏడాది టాలీవుడ్ లో జరిగిన 4 అద్భుతాలని గుర్తు చేశారు. బోయపాటి గుర్తు చేసిన ఆ 4 అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి అద్భుతం కళా తపస్వి కె విశ్వనాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం. ఇది తెలుగు సినీ ఇండస్ట్రీలో మనం సాధించిన ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇక రెండవది బాహుబలి 2. ఈ సినిమా తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. మన ప్రాంతీయ భాషా చిత్రంగా మొదలైన ఈ సినిమా ఇతర భాషల్లోకి అనువాద చిత్రంగా మారింది. కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టింది. ఇక కోట్లాది రూపాయలను కొల్లగొట్టింది. మూడవ అద్భుతం మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ. ఖైదీ నెంబర్ 150 మళ్లీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. బాస్ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇక చివరిది 4వది బోయపాటి బాలయ్యల కలయికలో వచ్చిన లెజెండ్ చిత్రం. ఒకే థియేటర్లో 1084 రోజులు ఆడి సంచలనాన్ని సృష్టించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.